गणेश विसर्जन के बाद ऑटो तालाब में गिर पड़ा, बाप बेटा हलाक। हैदराबाद के मुज़ाफ़ात में वाक़या। हैदराबाद के डुंडिगल पुलिस स्टेशन के हुदूद में एक दिल दहला देने वाला वाक़या पेश आया। गणेश विसर्जन के लिए जाने वाले बाप और बेटा तालाब में डूबकर हलाक हो गए। डुंडिगल के रहने वाला श्रीनिवास ट्रॉली ऑटो में सब्जियां फरोख्त अपने खानदान का गुजर बसर कर रहा था। गणेश विसर्जन के लिए मूर्ति को ले जाने के मकसद से मुकामी अफराद ने इसका ऑटो किराए पर हासिल किया। श्रीनिवास अपने बड़े बेटे 7 साला जॉन वेस्ले को साथ ले गया। जब वो मोती तालाब में मूर्ति विसर्जन करके ऑटो को वापस मोड़ रहे थे तो ऑटो अचानक फिसलकर सीधा तालाब में जा गिरा। बाप और बेटा देर तक घर वापस ना आए तो घर वालों को शक हुआ। वो तालाब के करीब गए और तलाश शुरू की। इत्तला मिलने पर पुलिस और डीआरएफ की टीमों ने मौके पर पहुंचकर 3 घंटे तक रेस्क्यू ऑपरेशन किया, जिसके बाद बाप और बेटे की नाशें तालाब में निकाली गईं। तहकीकात पर मालूम हुआ कि ऑटो का दरवाज़ा ना खुलने की वजह से दोनों पानी में डूब गए और सांस रुक जाने के बायस इनकी मौत वाक़ई हो गई। मुकामी अफराद ने इंतज़ामिया पर बरहमी का इजहार करते हुए कहा कि विसर्जन के लिए किसी किस्म के हिफाजती इंतजामात ना होने की वजह से ये हादसा पेश आया। पुलिस ने केस दर्ज करके नाशों को पोस्टमार्टम के लिए गांधी अस्पताल मुंतकिल कर दिया है। इसी तरह की मजीद खबरों से जुड़े रहने के लिए हमारे चैनल क्राइम कंट्रोल न्यूज़ को फेसबुक, इंस्टाग्राम और यूट्यूब पर फॉलो करें और शेयर करना ना भूलें। ब्यूरो रिपोर्ट, क्राइम कंट्रोल न्यूज़। శ్రీనివాసు ఆయన పేరు. ఆయన ముగ్గురు పిల్లలు. మా బావ వాళ్ళ బాబు అయితే ఆకుకూరలు అమ్ముకుంటాడు. ఆయన ఏ అంగడి ఉంటే అక్కడ మార్కెట్ పోయి అమ్ముకుంటాడు. బస్సులకు మొత్తం తెలుసు దుండిగలు మొత్తం. ఆ పిల్లగాని గుర్తుపడతారు చూస్తే. అయితే ఆ పిల్లగానికి ఏమైందంటే నైట్ ఇంటి ముంగడ వినాయకుని పెట్టిరంట. ఆ ఇంటి ముంగడ ఉన్నోళ్ళే వాడు ఆకుకూరలు అమ్ముకొని వచ్చిన తర్వాత నేను వచ్చిందంటే అన్నం తిన్నాడంటే ఇంట్లో బాబులను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయినాక మళ్ళీ కాల్ చేసిరంట. వస్తావా 500 ఇస్తాము వేయడానికి రా అంటే నేను రానంట కల్లా రండి 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 అని తీసుకొచ్చిందంట. ఆ బాబు వచ్చి పెద్దవాడు ఉన్నాడు కదా, వానెంబడే ఉంటాడు ఎప్పటికీ. వాని వదిలి ఉంటాడు అనమాట. వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాడు, వాని దగ్గరనే ఉంటాడు. వాళ్ళు పట్టుకొని ఆటోలో వినాయకుని పెట్టుకొని వచ్చిరంట. వాళ్ళు వినాయకుని దింపిరంట. కానీ ఈ బాబుని ఏం చేసిరో తెలియదు. వాళ్ళైతే ఇదే చెప్తారు. మాకైతే నమ్మకమే లేదు. వాడైతే టర్నింగ్ చేసుకున్నప్పుడు మరి అటన్ ఉండాలి ఇటన్ ఉండాలి కదా, మరి ఇటు ఎట్లా పడతాడు చెప్పండి. మాకు అసలు అర్థం అయ్యలేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. చిన్న బాబు ఈ 7 years ఇప్పుడు దాటిపోతుంటాడు. అడ్డుకుంటా తెలుసాడు. తండ్రి కొడుకు ఇద్దరు ఇప్పుడు ఆటోతో సహా వాడు మొత్తం పోయి ఎంత కలకలు ఉంటుంది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఆటోలో మొత్తం వచ్చి ఆటోలో కూర్చోబెట్టినాం పాపని. రాత్రి ఏపాలి కానీ ఫోన్లు కూడా వెళ్ళి ఇంత ఫోన్ చెప్పలేరు. వాళ్ళు ఏం చెప్తారు అంటే మేము వేసినాం వచ్చినాం మళ్ళీ ఇంటికి పోయినాం వెతుకుతున్నాం అని అంటే మీరు వచ్చిర్రు ఎట్లా ఆయన ఆల్రెడీ అడిగినాం. వాళ్ళే చెప్పారు చెప్తారు. రాత్రి మేము నైట్ వచ్చి చెప్పారంట. మాకే చెప్పారు నైట్ మాకు ఇట్లా కనవర్తలే చేస్తలే అంటేనే వాళ్ళకు వచ్చి వాళ్ళు వెతికిపించినాము. లేకపోతే हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद।